నమస్తే ఆర్మూర్. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జూలై 17న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నందుకు ఈఆర్ ఫౌండేషన్ తరఫున భారత న్యాయ వ్యవస్థను కాపాడుతున్నటువంటి న్యాయవాదులు, అలాగే న్యాయానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, జడ్జిలు కానీ, ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు అందరికీ శుభాభినందన తెలియజేసుకుంటున్నాను. 1998లో అంతర్జాతీయ నేరాలకు సంబంధించినటువంటి రోమ్ ఒప్పందం జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఈరోజు మనకు అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా మనం దీన్ని పేర్కొనబడుతున్నాం. వాస్తవంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, అలాగే ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన, చట్టాలకు సంబంధించిన, న్యాయాలకు సంబంధించిన అన్ని విషయాలను, ప్రాథమిక హక్కులు, అలాగే వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కదాన్ని ప్రజలకు న్యాయబద్ధంగా, అలాగే చట్టం అతిక్రమించకుండా, అతిక్రమిస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయో మనందరికీ తెలుసు. 100 మంది తప్పించుకున్నా సరే ఒక అమాయకుడు బలి కాకూడదనే ఒక వ్యవస్థ మనం చాలా కాలంగా వింటుంటాం. అటువంటి న్యాయ వ్యవస్థలో ఒకవేళ న్యాయవాదులు లేకుంటే మన యొక్క వేదన అరణ్య రోదన అవుతుంది. కాబట్టి అన్నార్థులు, న్యాయార్థులు ప్రతి ఒక్కరు కూడా కోర్టు అంటే ఒక దేవాలయం. మన యొక్క హక్కుల కాల రాసినప్పుడు కానీ, మనకు అన్యాయం జరిగినప్పుడు కానీ, ప్రజాస్వామ్యంలో మన చట్టాలు కల్పించినటువంటి రక్షణ సరిగా లేనప్పుడు కానీ, ఎవరిపైన కానీ మనము మన న్యాయాన్ని, మన యొక్క హక్కులను కాపాడుకునే అవసరం ఉంది. సమకాలీన ప్రపంచంలో న్యాయ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. ఎందుకంటే అడుగు తీసి అడిగేస్తే చట్టాలు చాలామందికి తెలుసు, చాలామందికి తెలియకుండా చేసిన తప్పైనా, తెలిసి చేసిన తప్పైనా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎత్తకుండా మనల్ని జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి లాయర్స్ డే అండ్ అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని మేమందరం కూడా గౌరవిస్తూ వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు నా యొక్క ప్రాణమిత్రుడు, చిరకాల మిత్రుడైనటువంటి అమితాబ్ కిరాడ్ అందరికీ తెలుసు. ఆయనకున్నటువంటి వొకాబులరీ కానీ, రిప్రజెంటేషన్ కానీ, ఆయన చూపిస్తున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే స్పెక్ట్రమ్ ఆయనకున్నటువంటి ప్రతి దాంట్లో కూడా ఆయనకున్నటువంటి నిష్ణాతుడైనటువంటి ఒక మైండ్ సెట్ నాకు చాలా నచ్చుతుంది. చిన్నప్పటి నుంచి మేము అందరూ తెలుగు మీడియం నుంచి చదువుకుని వచ్చినా కానీ ఇంగ్లీష్ మీద మంచి పట్టు సాధించి, అలాగే సెంటెన్స్ ఫార్మేషన్ కానీ, ఇంగ్లీష్ వర్డ్స్ని ఏ రకంగా క్రోడీకరించాలి కానీ, రిప్రజెంటేషన్ కానీ, రిట్ పిటిషన్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ అంత పకడ్బందీగా సమర్థవంతంగా చూసినటువంటి నా కనుచూపు మేరలు అయితే లేదు. బికాస్ హీఈస్ ద లిజెండర్ అండ్ ఆల్సో ఎన్సైక్లోపీడియా ఫర్ ఎంటైర్ లా కానీ, దానికి సంబంధించిన అనుషంగికమైనటువంటి సిఆర్పిసి కానీ, సిపిసి దానిపైన పూర్తి అవగాహన ఉండి ఏదో వేగుగా మాట్లాడకుండా ఒక అంశాన్ని కరెక్ట్గా ఆయన మైండ్లోకి తీసుకొని దాని తర్వాత ఆయన చేసే విధానం ఒక ఫ్రెండ్గా నాకు చాలా గర్వకారణం. వాస్తవంగా ఇప్పుడున్న వ్యవస్థలో ఒక మంచి లాయర్కి 100% ఒక మంచి ఫ్యూచర్ ఉంది. అట్ ద సేమ్ టైం వచ్చినటువంటి ఆ బాధితులకు కానీ, న్యాయ ఆర్తులకు కానీ వాళ్ళు ఇచ్చే ధైర్యం చాలా కొండంత అండగా ఉంటుంది. కాబట్టి ఈ న్యాయం, అన్ని ధర్మం, అన్ని 4 పాదాలపైన నడవాలంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రాథమిక హక్కుల్ని చట్టపరంగా మనకు విశదీకరించి ఈ రకంగా నీకు ఇది వర్తిస్తుంది, రాజ్యాంగం నీకు కల్పించినటువంటి స్వేచ్ఛ ఇది, నీకు ఇస్తున్నటువంటి ప్రాథమిక విధులు ఇవి, నీ బాధ్యతలు ఇవి అని చెప్తూ మనల్ని సేఫ్గా ధర్మాన్ని కాపాడుతూ, అన్యాయం చేసిన వ్యక్తికి శిక్ష పడే విధంగా, న్యాయంగా ఉన్నటువంటి వ్యక్తికి ఎంత కష్టమైనా సరే అందులోని బయటికి తీసుకొచ్చే వ్యవస్థలో మా అమితాబ్ కిరాడ్ చూపిస్తున్న చొరవ, అలాగే ఒక స్నేహానికి ప్రతీకగా ఈరోజు మా ఫౌండేషన్ మిత్రులందరం కూడా వారంటే అభిమానం, ఎంతో మైండ్ సెట్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ చాలా తరిగిపోతున్న ఈ తరుణంలో ఒక మంచి సబ్జెక్ట్ పైన అండ్ ఒక కంటెంట్ మీద మంచి కమాండ్ ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఫ్రాటర్నిటీ నా ఫ్రెండ్ అమితాబ్ కిరాడ్ని ఘనంగా సన్మానిస్తున్నాం. వారి యొక్క సేవలు ఆర్మూర్ ప్రాంతంలో విరివిగా ఆయన లభింపజేస్తున్నాడు. అలాగే మా అందరికి కూడా ఒక స్టఫ్ ఉన్న, దమ్మున్న లాయర్గా అమితాబ్ కిరాడ్ ఆర్మూర్లోనే కాదు, నిజామాబాద్ జిల్లా అండ్ హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేసినటువంటి ఆయనను ఈరోజు అందరం సంతోషంగా ఆయనను సన్మానించుకోవడం సంతోషంగా ఉంది.
కాబట్టి మా ఫౌండేషన్ సభ్యులందరూ కూడా ఈరోజు సంతోషంగా హాజరై న్యాయాన్ని మా అమితాబ్ కిరాడ్ ఇంకా మంచి గట్టిగా కాపాడాలని, ఇంకా ఎక్కువ పేరు తీసుకొచ్చి మా ఆర్మూర్ ప్రాంతానికి వన్యకారిగా ఉండాలని చెప్తూ ఆయనను విషయం చెప్తూ మా ఫౌండేషన్ తరఫున అభినందన తెలియజేస్తున్నాం.